హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఫౌంటైనర్ తెలుగు స్టోరీ సిరీస్. ఎపిసోడ్ 4 రెండు ప్రపంచాలు. న్యూయార్క్ నగరంలో పీటర్ కీటింగ్ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఫ్రాంకెన్ మరియు ఏయర్ అనే ప్రముఖ సంస్థలో అతను మొదటి రోజులు. అందరి కళ్ళలో అతని భవిష్యత్తు స్టార్. అందరి ప్రశంసలు అతని వెంట నడుస్తున్నాయి. కానీ ఆఫీసులో అతని మొదటి పని ఒక చిత్రానిపై అంతస్తుకు తీసుకెళ్లడం. అది ఒక భారీ భవనం డిజైన్. ధనవంతుడు జేమ్స్ వాటిల్స్ ఇంటి నమూనా. అందులో బాల్కనీలు, స్తంభాలు, అలంకరణలు, విలాసవంతమైన ప్రవేశ ద్వారం అన్నీ ఉన్నాయి. ఆ చిత్రాన్ని తీసుకొని పీటర్ గాయ్ ఫ్రాంకెన్ కార్యాలయంలోకి వెళ్ళాడు. ఆ గది చూస్తే అది ఒక ఆఫీస్ కంటే రాజభవనం లాగా అనిపించింది. మెరిసే ఫర్నిచర్, అద్దాల్లా కనిపించే ఉపరితాలు, రోమన్ విగ్రహాలు, పార్థెనాన్ చిత్రాలు, చరిత్రను గోడపై వెల్లడీసినట్లు ఉంది. గాయ్ ఫ్రాంకెన్ తన భారీ టేబుల్ వెనుక కూర్చున్నాడు. అతని ముఖంలో చిరునవ్వు, కానీ అతని కళ్ళల్లో అలసట. ఎలా ఉంది ఇక్కడ పని అని అడిగాడు. పీటర్ వెంటనే సరైన సమాధానం ఇచ్చాడు. నిజం చెప్పాలంటే సార్, ఇంత గొప్ప ప్రదేశంలో పనిచేయడం నాకు కలలా ఉంది. ఫ్రాంకెన్ ఆనందంగా నవ్వాడు. అతనికి అలాంటి మాటలే ఇష్టం. కొంతసేపు భవనం డిజైన్ గురించి మాట్లాడారు. డిజైన్ నిజానికి స్టెంగల్ అనే డిజైనర్ రూపొందించింది, కానీ ఫ్రాంకెన్ దానిని పరిశీలించినట్టు నటించారు. పీటర్ ఒక విషయాన్ని గమనించారు. ఫ్రాంకెన్ నిజంగా డిజైన్ని చూడడం లేదు. అతను తన అధికారాన్ని మాత్రమే చూపిస్తున్నాడు. అప్పుడు పీటర్ ఒక అవకాశం చూశాడు. అతను జాగ్రత్తగా అన్నాడు, సార్, 4-5 అంతస్తుల మధ్య మరింత అలంకరణ ఉంటే భవనం ఇంకా గొప్పగా కనిపిస్తుంది. ఫ్రాంకెన్ కళ్ళల్లో ఒక వెలుగు మెరిసింది. అదే నేను కూడా అనుకుంటున్నాను అన్నాడు. నిజానికి అతను అసలు ఆ విషయం గురించి ఆలోచించలేదు. స్టెంగల్ రూపొందించిన డిజైన్లో మార్పులు చేయమని ఫ్రాంకెన్ ఆదేశించాడు. పీటర్ అర్థం చేసుకున్నాడు. ఆ ఆఫీస్లో కేవలం ప్రతిభ సరిపోదు, ఎవరి అహంకారాన్ని ఎలా తాకాలో తెలిసి ఉండాలి. ఆ రోజు పీటర్ ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు. ప్రపంచం ముందు కనిపించే వ్యక్తి మరియు నిజంగా పనిచేసే వ్యక్తి ఎప్పుడూ ఒకరే కారు. అదే సమయంలో న్యూయార్క్ నగరంలో ఒక భవనం అందరి ప్రశంసలు పొందుతుంది. ఫ్రింక్ నేషనల్ బ్యాంక్ భవనం. అది నగర గర్వంగా పరిగణించబడుతుంది. రోమన్ శైలి, గ్రీక్ శైలి, అలంకరణలు, విగ్రహాలు, చరిత్రలోని ప్రతి శైలిని కలిపి నిర్మించినట్టుంది. ప్రజలు దాన్ని అద్భుతం అంటున్నారు. కానీ కొన్ని వీధుల దూరంలో ఇంకో భవనం ఉంది, డానా బిల్డింగ్. దానికి పెద్దగా అలంకరణలు లేవు, విగ్రహాలు లేవు, అనవసర స్తంభాలు లేవు. కేవలం సరళమైన రేఖలు, నిజాయితీగా కనిపించే నిర్మాణం. దాన్ని చూసిన వారు చాలా తక్కువ, కానీ అందులో పనిచేసే వాళ్ళు మాత్రం దాన్ని ప్రేమిస్తారు. ఆ భవనాన్ని రూపొందించిన వ్యక్తి హెన్రీ కామెరియన్. ఒకప్పుడు న్యూయార్క్లో అత్యంత గొప్ప ఆర్కిటెక్ట్. అతని దగ్గర పనిచేయడానికి ప్రజలు సంవత్సరాలుగా ఎదురు చూసేవారు. అతను చెప్పేది చివరి మాట. అతను నిర్మించిన ప్రతి భవనం ప్రత్యేకం. కానీ ఒకరోజు ప్రపంచం మారిపోయింది. ప్రజలు సత్యాన్ని కాదు, అనుకరాలను ప్రేమించడం ప్రారంభించారు. పాత గ్రీకు నమూనాలను కాపీ చేయడం ఫ్యాషన్ అయింది. అసలు సృజనాత్మకతకు విలువ తగ్గిపోయింది. హెన్రీ కామెరన్ మాత్రం ఒప్పుకోలేదు. భవనం తన పని ప్రకారం రూపుదిద్దుకోవాలి. ఒక భవనం ఇంకో భవనాన్ని కాపీ చేయకూడదు అని నమ్మాడు. కానీ ప్రపంచం వినలేదు. అతని క్లయింట్లు తగ్గిపోయారు. అతని పేరు మసకబారింది. అతని కార్యాలయం చిన్నదైంది. చివరకు నగర అంచున ఉన్న 3 గదుల ఆఫీసులో ఒంటరిగా మిగిలిపోయాడు. అలాంటి ఒకరోజు ఆ ఆఫీస్ మెట్లు ఎక్కుతూ ఒక యువకుడు వచ్చాడు. నారింజ రంగు జుట్టు, నిటారుగా నడిచే అడుగులు. అతడే ఓమ్వర్డ్ రోర్క్. రోర్క్ తలుపు దగ్గరికి వెళ్ళి అన్నాడు, మిస్టర్ కామెరన్ను కలవాలి. ఎందుకు అని అడిగాడు వృధా కార్యదర్శి. ఉద్యోగం కోసం. కొద్దిసేపటి తర్వాత లోపట నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఆ పిచ్చివాడిని బయటకు పంపించు. ఆగు, లోపలికి పంపు.
రోర్క్ గదిలోకి అడుగుపెట్టాడు. అక్కడ గోడపై ఒక చిత్రాన్ని చూశాడు. ఎప్పుడు నిర్మించబడని ఒక ఆకాశహర్మ్యం. అది ఒక కళ, అది ఒక విప్లవం, అది ఒక భవిష్యత్తు. రోర్క్ ఆ చిత్రాన్ని చూస్తూ నిలబడ్డాడు. హెన్రీ కామెరాన్ అతన్ని గమనిస్తున్నాడు. చివరకు అడిగాడు, నన్ను చూడడానికి వచ్చావా లేక చిత్రాలు చూడడానికి వచ్చావా? రోర్క్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. రెండిటికి ఏం కావాలి అని కామెరాన్ అడిగాడు. మీ దగ్గర పని చెయ్యాలి అన్నాడు రోర్క్. ఆ మాటల్లో అభ్యర్థన కంటే నిర్ణయం ఎక్కువగా ఉంది. ఇతర ఆర్కిటెక్టుల దగ్గర ఎందుకు పని చేయలేదు? ఎవరిని కలవలేదు. ఎందుకు? అందుకే నేను ఇక్కడికి వచ్చాను. కామెరాన్ కోపంగా చూశాడు. నువ్వు స్టాంటన్ నుంచి వచ్చావా? అవును. పూర్తి చేశావా? నన్ను బయటకు పంపించారు. ఎందుకు అని అడిగాడు కామెరాన్. రోర్క్ తన డ్రాయింగ్ ముందుకు చాచాడు. వీటి వల్ల కామెరాన్ ఒక్కొక్క డ్రాయింగ్ని జాగ్రత్తగా పరిశీలించాడు. గది నిశ్శబ్దంగా మారింది. రోర్క్ ఎదురు చూస్తున్నాడు. కామెరాన్ చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత తనలాంటి వ్యక్తిని మొదటిసారి చూస్తున్నాడు. ప్రపంచం ఒక మనిషిని ఓడిపోయాడని ప్రకటించింది. కానీ అతని కళ ఇంకా చచ్చిపోలేదు. ఇప్పుడు ఆ కళకు ఒక వారసుడు ఎదురుగా నిలబడ్డాడు. హెన్రీ కామెరాన్ రోర్క్లో ఏమి చూశాడు? ఆ కలయిక వారి జీవితాన్ని ఎలా మార్చబోతుంది?